హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పటికీ కూడా చాలామంది సిద్రా ప్రాజెక్టుని ప్రాపర్గా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. దాని మీద లేనిపోని అనుమానాలతో ఆ అవకాశాన్ని చేతులారా చేజార్చుకుంటున్నారు. ఇదే పరిస్థితి పై విషయంలో కూడా చాలామంది ఫేస్ చేశారు. అప్పట్లో పై ప్రాజెక్టును కూడా చాలా నెగ్లెక్ట్ చేశారు, చాలా చులకనగా చూశారు. కానీ ఈరోజు పై పరిస్థితి ఎలా ఉందో ప్రతి ఒక్కరూ, ఎవరైతే క్రిప్టో మీద కొద్దో గొప్ప అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దాన్ని లైవ్గా ఫేస్ చేస్తున్నారు. కాబట్టి నేను మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సిద్రా ప్రాజెక్టుని ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, మిస్ చేసుకోవద్దు. ఇది ఇక్కడ మీరు చేస్తుంది ఏంటి? జస్ట్ ఫ్రీ మైనింగే కదా మీరు చేస్తున్నారు. ఇక్కడ మీకు ఎటువంటి ఖర్చు ఏం లేదు కదా. కాకపోతే పైకి సిద్రాకి కొంత వ్యత్యాసం ఉంది. పైలో ఏంటి, మనము 24 అవర్స్కి ఒకసారి మైనింగ్ ఆన్ చేసుకుంటే, మన కింద వాళ్ళు కూడా మైనింగ్ ఆన్ చేసుకుంటే మనకి కాయిన్ అనేది స్పీడప్ అయ్యేది. బట్ సిద్రాలో ఏంటి, మీకు ఎవరితోనూ సంబంధం లేదు. మీకు 24 అవర్స్తో ఒకసారి మీరు క్లెయిమ్ కొట్టేస్తే మీ 2 టోకెన్స్ మీకు వచ్చేస్తాయి, అంతే కదా. ఇక్కడ కింద వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి, అప్పుడే మనకు వస్తుందన్న బాధేం లేదు కదా. ఇది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. మీ 24 అవర్స్ అవ్వగానే మీరు క్లెయిమ్ చేసుకుంటారు, మీ టూ టోకెన్స్ మీకు వస్తాయి. నా 24 అవర్స్ అవ్వగానే నేను క్లెయిమ్ చేసుకుంటా, నా 2 టోకెన్స్ నాకు వస్తాయి. అండ్ అలాగే పైలో మనకి కేవైసీ అయిపోయి మైగ్రేట్ అయితేనే కాయిన్స్ అనేవి, అదే పైఎన్లో మనము ఏదైనా ట్రాన్సాక్షన్ చేయడానికి ఉపయోగపడేది, అమ్ముకోవటం కానీ కొనుక్కోవటం కానీ ఉపయోగపడేది. బట్ సిద్రాలో అలా కాదు కదా. సిద్రాలో మీకు కేవైసీ అయినా అవ్వకపోయినా మీరు జాయిన్ అయిన మరుక్షణం నుంచే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కొన్ని సిద్రా కాయిన్స్ని మీరు కొనుక్కొని హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే కింద మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవ్వంగానే మీకు కింద బాటంలో ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవ్వంగానే కింద వ్యాలెట్ అని ఉంది కదా, దీని దగ్గరికి వెళ్తే ఇక్కడ మీకు 0.00 SDA ఉంది కదా. ఓకేనా. ఇది మనం కొనుక్కునే సిద్రా అసెట్ అనమాట. సిద్రా డిజిటల్ అసెట్ మనం కొనుక్కునేది. మనం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొన్ని సిద్రా కాయిన్స్ని ఇక్కడ మనము హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఓకేనా. ఏదైతే మీరు డైలీ మైన్ చేస్తున్నారో 2 కాయిన్స్ వస్తున్నాయో వాటిని మీరు కేవైసీ అయిపోయిన తర్వాత మీరు అమ్ముకోవటానికి కానీ లేదా ఎక్స్చేంజ్లో సేల్ చేసుకోవడానికి కానీ అప్పుడు మీకు కేవైసీ అవ్వటం, అప్పుడు మీకు కేవైసీ అయి ఉండాలి అప్పటికి. బట్ బిఫోర్ దట్టే మీరు కేవైసీ అవ్వకపోయినా కానీ మీరు జాయిన్ అయిన మరుక్షణం నుంచి మీరు సిద్రా కాయిన్స్ని కొనుక్కొని, ఇంకోండి ఇక్కడ మీకు వ్యాలెట్ ఉంది కదా, వ్యాలెట్ అడ్రస్ ఉంది కదా, ఇక్కడ మీకు వ్యాలెట్ అడ్రస్ ఉంది చూడండి. వ్యాలెట్ అడ్రస్ పక్కనే కాపీ ఉంటుంది. ఈ బటన్ని నొక్కిన వెంటనే అది కాపీ అయిపోతుంది. ఎవరైతే మీరు ట్రేడర్ ఉంటారో ఆ ట్రేడర్కి మీరు పంపిస్తే అతను మీకు అప్పుడున్న వాల్యూ ప్రకారము మీకు కాయిన్స్ అనేవి పంపించడం జరుగుతుంది. నేను జాయిన్ అయ్యేప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నానండి, సిద్రా అనేది ఎదుగుతూనే ఉంది. స్టెప్ బై స్టెప్ అటు మార్కెట్లో తనకున్న ఇంపార్టెన్స్ని పెంచుకుంటూనే ఉంది. అండ్ గతంలో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రము చాలామందికి అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే పై విషయంలో దెబ్బతిని ఉన్నారు, చాలామందికి అవేర్నెస్ వచ్చింది. ఓకేనా. సో అందుకని సిద్రా విషయంలో ప్రతి ఒక్కరూ తక్కువ సమయంలోనే తక్కువ రేట్లో ఉన్నప్పుడే దాన్ని హోల్డ్ చేసి పెట్టుకుంటున్నారు. ఓకేనా. నేను జాయిన్ అయినప్పుడు ఉన్న సిద్రా విలువ ఇప్పుడు లేదు, ఇప్పుడు పెంచుకుంది దాని విలువని.
మీరు ఇలాగే లేట్ చేశారనుకోండి, ఇంకా కూడా తన విలువను పెంచుకుంటుంది. తర్వాత మీరు నిర్ణయం తీసుకొని కొనాలనుకునే సమయానికి అది ఒక మంచి రేంజ్లో ఉంటుంది. అలాగే ఇప్పుడు సీనియర్స్ ఉంటారు కదా, రేపు రోజు పైనున్న లీడర్సు ఎవరైతే కేవైసీ కంప్లీట్ అయిపోయి గత 2.5 years నుంచి మైన్ చేసుకుంటూ కాయిన్స్ని సంపాదించి పెట్టుకున్నారో వాళ్ళు కనుక సిద్రాన్ని హోల్డ్ చేశారనుకోండి, ఎవరికి పంపకుండా ఆటోమేటిక్గా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకేనా? సో కాబట్టి ప్రతి ఒక్కరు వీలైనంత వరకు సిద్రాని హోల్డ్ చేసి పెట్టుకోండి మీ భవిష్యత్తు కోసము. అండ్ అలాగే డైలీ 24 hours ఒకసారి మైన్ చేయండి మర్చిపోకుండా. 2 విలువైనయే, మైనింగు చేయాలి, వీలైనంత వరకు సిద్రాన్ని కొనిపెట్టుకోవాలి. ఓకేనా? నా 2 accounts ఉన్నాయి కాబట్టి నా మెయిన్ సిద్రా అంతా వేరే అకౌంట్లో ఉంటుంది. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా? మీకు వీలైనంత వరకు, మీరు పెట్టుకోగలిగినంత వరకు కొని పెట్టుకోండి. దానికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. అందులో అడ్మిన్స్ ఉంటారు. ఆ అడ్మిన్స్ని మీరు అప్రోచ్ అవ్వండి. ఓకేనా? మీకు జెన్యూన్గా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. నాకు తెలిసిన ఒక పెద్ద ట్రేడరు, ఒక మంచి ట్రేడరు 100 ఆ బ్రదరు జెన్యూన్గా ఇస్తారు. ఒక రోజు పైన కానీ మీకు జెన్యూన్గా సర్వీస్ ఇస్తారన్నమాట. ఎక్కడ కూడా ఎటువంటి నెగిటివిటీ కానీ బ్యాడ్ రిమార్క్ కానీ లేని సర్వీస్ ప్రొవైడర్. నేను గత 2.5 years నుంచి అతనితో ట్రావెల్ చేస్తున్నా. కిబో సేలబుల్ కాయిన్స్ కానివ్వండి, పై కానివ్వండి, సిద్రా కానివ్వండి, ఇట్లా చాలామంది కస్టమర్స్కి నేను సర్వీస్ ఇప్పించడం జరిగింది. ఓకేనా? సో కాబట్టి నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సిద్రాన్ని హోల్డ్ చేయండి, సిద్రాన్ని డైలీ మైన్ చేయండి. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో అసలు పై ఎందుకు ఉపయోగపడుతుంది, సిద్రా ఎందుకు ఉపయోగపడుతుంది అనేది కూడా నేను చెప్తాను క్లియర్ కట్గా. ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు, అదొక్కటి మాత్రమే నేను మీకు చెప్పగలిగేది. ఓకేనా? సో కాబట్టి ఆ ఒక్క విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ కేర్ఫుల్గా ఉండండి. ఎక్కువ మందికి రిఫరల్స్ ఇచ్చుకోండి. ఓకే? ఎక్కువ మందికి రిఫరల్ టోకెన్స్ కూడా సంపాదించుకోండి. వాటిని కూడా మనం భవిష్యత్తులో కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మేసుకోవచ్చు. సో మీకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి కొన్ని కాయిన్స్ హోల్డ్ చేసి పెట్టుకోండి. అండ్ డీలర్స్ ఇప్పుడు చాలామంది బిజినెస్ చేస్తున్నారు. డీలర్స్ అమ్మటం కొనటం, ₹1 అటు ఇటుగా, ₹1 పెట్టుబడి, అట్లా ప్రాఫిట్తో అమ్మటం కొనటం కూడా చేసేస్తున్నారు. సరే, ఆ కేవైసీ ప్రాబ్లం కూడా ఇంకొక నెక్స్ట్ మంత్లో అట్లా సార్ట్అవుట్ అయ్యిద్దని చెప్తున్నారు. అందరూ కూడా సిద్రా యొక్క అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ని ఫాలో అవ్వండి. అక్కడ తెలిసిద్ది మీకు, అక్కడ అసలు ఏం జరుగుతుంది, ఎంత హై లెవెల్లో జరుగుతుంది అనేది. ఓకేనా? సో దయచేసి నేను ప్రతి ఒక్కరిని పేరున నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సిద్రాని మిస్ చేసుకోవద్దు. కనీసం ఎక్స్చేంజ్లో ఒక చాలామంది టాప్ మోస్ట్ ట్రేడర్లు $100 అంటున్నారు. కానీ $100 కనీసం ఒక $10 అనుకోండి, ఒక $5 అనుకోండి, నష్టమేముంది? ఫ్రీయే కదా. ఓకేనా? ఇప్పుడు తక్కువగా దొరుకుతుంది కదా, కొని పెట్టుకుంటే మంచిదే కదా. ఒకసారి ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.